మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 24వ చరణం చివరి మాట, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. చదివినటువంటి వాక్య భాగంలో యెహోవా తన జనులను ప్రేమించి తన జనుల యొక్క విరోధుల కంటే తన జనులకు అధిక బలమును ఆయన దయచేసెను అనే విషయాన్ని మనం గమనిస్తాం. దేవుడు శత్రువుల యొక్క బలమున కంటే తన జనుల యొక్క బలమును అధికము చేశాడు. మరియు ఆయన శత్రులను ఓడించడానికి తన జనులకు బలమును ఇచ్చాడా? వారిని అదములను చేయడానికి, వారిని హింసించడానికి, వారిని పాడు చేయడానికి దేవుడు తన జనులకు బలమును అధికము చేశాడా అంటే కానే కాదు. దేవుడు ఎప్పుడు తన జనులకు వేరొక జనులకు అని వ్యత్యాసం లేదు గాని సర్వజనులు కూడా ఆయన రూపంలో రూపించబడిన వారే, ఆయన చేత రూపించబడిన వారే, ఆయన ద్వారా సృష్టించబడిన వారే. అయితే తన జనులకు మరియు విరోధులైనటువంటి జనులకు అనేటువంటి మాటను ఇక్కడ చూసినప్పుడు దేవుడు కూడా ద్వేషించే జనులు ఉంటారు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తన జనులైనటువంటి ఇజ్రాయేలీలకు లేదా క్రీస్తును అంగీకరించినటువంటి తన పేరు పెట్టబడినటువంటి మనకు మరియు ఆయనను అంగీకరించినటువంటి జనులకు మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏదనగా ఆయన పేరు పెట్టబడినటువంటి జనులమైనటువంటి మనకు ఆయన అధిక బలమును కలుగొచ్చేశాడు. ఇప్పుడు ఈ అధిక బలము చేత దేవుణ్ణి అంగీకరించిన వారిని హతము చేయాలనా, వారిని హింసించాలనా, వారిని ఓడించాలనా అంటే కానే కాదు. దేవుడు వారికంటే ఎక్కువ బలాన్ని ఆధిక్యతను మనకెందుకు అనుగ్రహించాడు అనగా వారికెందుకు అనుగ్రహించలేదు అన్న సంగతి మనం మొదట ధ్యానించవలసిన వారమై ఉన్నాము. కారణం ఏదనగా దేవుడు అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. అందరికీ ఒకటే వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. అందరికీ ఆకాశం నుండి వర్షమును కుమ్మరింపజేస్తూ ఉన్నాడు. అందరికీ గాలిని పంచభూతములను సమానంగా పంచిపెట్టినవాడు. అట్లా అన్నప్పుడు దేవుడు తనకు విరోధమైనటువంటి జనుల మీద తన జనులకు అధికారాన్ని, ఆధిపత్యాన్ని, బలాన్ని ఎందుకు అధికంగా ఇచ్చాడు అని మనం చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. అనేకము ఉన్నప్పటికీ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను యొద్దకు దూతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిము, కుడి ఎడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును. నా యొద్ద రోకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రోకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ఇజ్రాయేలీలు దేవుని మాట చొప్పున ఐగుప్తుల నుండి కనాను దేశానికి ప్రయాణిస్తూ ఉన్నారు, పయనం చేస్తూ ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్నటువంటి మార్గాల్లో అనేకమైనటువంటి ప్రాంతాలను దాటి వెళ్లవలసిన వారుగా ఉన్నారు. ఇదే సందర్భంలో వీరు కెదేమోతు అరణ్యంలో నుండి హెష్బోను మీదుగా వెళ్లవలసిన వారుగా ఉన్నారు. ఆ హెష్బోను రాజు అయినటువంటి సీహోనుకు ఒక వర్తమానాన్ని మోషే పంపించాడు. రాజా, మేము మీ ప్రాంతం గుండా మా గమ్యానికి చేరవలసిన వారమై ఉన్నాము. మేము మీ ప్రాంతంలో నుండి మీకు ఇబ్బంది కలగకుండా తిన్నని త్రోవలో మేము నడిచి వెళ్ళిపోతాం. మా జనుల వలన మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. మేము యుద్ధానికి రావట్లేదు, మీ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి రావట్లేదు, మీ స్వాస్థ్యాన్ని దొంగిలించడానికి మేము రావట్లేదు అని చెప్తూ మాకు ఆకలిస్తే మేము రోకలిచ్చి మేము పైకము చెల్లించి మీ యొద్ద ఆహారాన్ని పొందుకుంటాము. మంచినీళ్లు కూడా అలాగే మేము కొనుక్కొని తాగుతాము. మీ దగ్గర ఏది కూడా మేము ఉచితంగా తీసుకోము. దయచేసి మీ మార్గం గుండా మమ్మల్ని పయనము చేయనివ్వండి అని మోషే వర్తమానాన్ని పంపిస్తే ఆ సీహోను రాజు అంటాడు, మీరు నిశ్చయంగా మమ్మల్ని దోచుకోవడానికి వస్తున్నారు, మిమ్మల్ని నేను నమ్మను అని వారితో యుద్ధం చేయడానికి అడుగు వేశాడు. ప్రభువు చెప్తున్నారు, వారి బలము కంటే నేను మీకు అధికమైనటువంటి బలాన్ని ఇచ్చాను అని మోషేకి చెప్పి, సీహోను రాజును బట్టి నువ్వు భయపడొద్దు మోషే, వారందరినీ నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను. చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరుచుకుని మొదలుపెట్టమని యెహోవా మోషేతో సెలవిచ్చారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హెష్బోను జనులు, ఇజ్రాయేలీలు అందరూ కూడా దేవునికి ఇష్టలే. కానీ ఈ హెష్బోనీయులు ఇజ్రాయేలీలకి సహాయాన్ని అందించకపోగా, వారికి ఆటంకం కలిగించకుండా ఉండకపోగా, దానంతటికంటే మించి వారికి ఆటంకాన్ని కలుగు చేయడానికి, వారిని ఓడించడానికి, వారి జీవితాలను పతనం చేయడానికి, యుద్ధం చేయడానికి వారు బయలుదేరారు. ఈ కారణము చేత ప్రభు అంటున్నారు, నీ విరోధుల కంటే అధికమైన బలమును నేను నీకు అనుగ్రహించితిని. కారణం, విరోధులు మనకు సహాయం చేయకపోగా మనలను పడవేయడానికి, మనలను పతనము చేయడానికి, మనలను అనగర్చి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుకే నీ విరోధుల కంటే అధికమైన బలమును నేను నీకు అనుగ్రహిస్తున్నాను. వారికంటే అధికమైన జ్ఞానమును, వారికంటే అధికమైనటువంటి బుద్ధిని, కుశలతను, వారికంటే అధికమైనటువంటి ఆధిపత్యాన్ని
కృపని దేవుడు తన జనులమైనటువంటి మనలకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కేవలం వారు మనకి విరోధముగా కాలు ఎత్తుట చేత, కేవలం ఈ ఒక్క కారణము చేతే ప్రభు ప్రతి చోట తన జనులకు ఆధిపత్యాన్ని ఇస్తూ వచ్చాడు. ఇది హెష్బోను రాజు అయినటువంటి సీహోనుకు దేవుడు జరిగించినటువంటి విపత్తు. మరియు రెండోదిగా మనం చూస్తాం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 1వ వచనం. మనము తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రోయిలో మనతో యుద్ధము చేటుకు బయలుదేరి ఎదురుగా రాగా యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయవలెనని చెప్పాను. ఇక్కడ కూడా మనం చూస్తాం మరొక విషయాన్ని. బాషాను అనేటువంటి ప్రాంతానికి రాజైనటువంటి ఓగు, ఇతను కూడా మోషే ఒక వర్తమానాన్ని పంపించారు, మేము మీ ప్రాంతం గుండా వెళ్తాము అని. కానీ బాషాను రాజు, మా ప్రాంతం గుండా మీరు వెళ్ళకూడదు, మీరు మా సరిహద్దుల్లోకి అడుగు పెట్టకూడదు, మీరందరూ మిడతల వలె ఉన్నారు, మీరు మమ్మను అపహాస్యం చేయడానికి వచ్చారు, మీరు మమ్మను మోసం చేయడానికి వచ్చారు అని మరలా ఇజ్రాయేలీతో యుద్ధం చేయడానికి ఈ బాషాను రాజు అనేటువంటి ఓగు కూడా అడుగు పెట్టాడు. ప్రభు అన్నారు, నీ విరోధుల కంటే అధికమైన బలమును నేను నీకు అనుగ్రహించాను. నీవు నేను చెప్పిన మార్గంలో వెళుతూ ఉండగా నీకు ఆటంకం కలిగించేటువంటి ప్రతి క్రియ మీద, ప్రతి శత్రు తంత్రాల మీద, సాతాను యొక్క బాణాల మీద, శత్రు క్రియల మీద నేను నీకు అధికమైనటువంటి బలమును అనుగ్రహించి ఉన్నాను. కారణం ఆయన మాట చొప్పున మనం అడుగు వేస్తూ ముందుకు సాగిపోతూ ఉండగా ఆ మార్గంలో ఆటంకాలను కలిగించడానికి శత్రువు పన్నుతున్నటువంటి పన్నాగాల మీద దేవుడు మనకు అధికారాన్ని ఇవ్వకపోతే మనము వారి బలం కింద బానిసలుగా మార్చబడిపోతాం. ప్రభు తన జనులను ఎప్పుడూ బానిసలుగా మార్చడు. తన జనులను స్వేచ్ఛయుక్తులుగా ఆయన నిలబెడతాడు. తన జనులను బలమైనటువంటి జనాంగంగా మారుస్తాడు. తన జనులను అధికారులుగా ఆయన నిలబెడతాడు. ఎక్కడ కూడా ఆయన తన జనులను బానిసలుగా అప్పగించడు. అది పాపమైనా, సాతాను క్రియలైనా, అది మనుషులైనా, వ్యసనాలైనా, ప్రతి క్రియ మీద, దేవుని మార్గానికి ఆటంకం కలిగించేటువంటి ప్రతి తంత్రము మీద దేవుడు తన జనులకు అధికమైనటువంటి బలాన్ని, అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీ చుట్టూ ఉన్నటువంటి బలహీనతలను మీరు జయించలేకపోతున్నారా? వ్యసనాలను జయించలేకపోతున్నారా? చూపులు, తలంపులు, ఆలోచనలను, మాటలను పవిత్రంగా కాచుకుంటూ పాపాన్ని జయించేటువంటి స్థాయిలో నిలబడలేకపోతున్నారా? ప్రభు అంటున్నారు, మీ విరోధుల కంటే అధికమైన బలాన్ని నేను మీకు అనుగ్రహించి ఉన్నాను. కేవలం మీరు నా స్వాస్యంగా, నా పేరు పెట్టబడినటువంటి నా జనులుగా, నేను సెలవిస్తున్నటువంటి, నేను నడిపిస్తున్నటువంటి జీవ మార్గంలో, సత్య మార్గంలో మీరు నడిచినట్లయితే మీ విరోధుల కంటే అధికమైనటువంటి బలమును నేను మీకు అనుగ్రహిస్తున్నాను. చేస్తున్న వృత్తిలో, వ్యాపారంలో, సేవా జీవితంలోను, విశ్వాస జీవితంలోను, ప్రార్థనా జీవితంలోను, భౌతికంగాను ఆత్మీయంగాను మనలను ఆటంకపరచడానికి అనేకులు అడుగు వేస్తూ ఉంటారు. సాతాను ప్రేరణ చేత, సాతాను తంత్రాల చేత, సాతాను యొక్క నడిపింపు చేత, దుర్బోధల చేత, దుర్మార్గ క్రియల చేత ఆటంకపరచడానికి అడుగు వేస్తూ ఉంటారు, తటస్థిస్తూ ఉంటారు, మన ఎదురుగా నిలబడుతూ ఉంటారు. అట్టి సందర్భంలో మనం భయపడవలసినటువంటి అక్కర లేనిలేదు. ప్రభు అంటున్నారు, చూడుము, వారికి నీవు ఎంత మాత్రము భయపడొద్దు, వారి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాను, వారి మీదను, వారి దేశము మీదను, వారి అధికారము మీదను నేను మీకు అధికమైనటువంటి బలాన్ని, ఆధిక్యతను, శక్తిని ఇచ్చి ఉన్నాను. వారిని ఓడించి వారి దేశమును మీరు స్వతంత్రించుకుని ప్రభు ఆనాడు ఇజ్రాయేలీలకి సెలవిచ్చిన రీతిన నేడు మనకు ఆయన సెలవిస్తూ ఉండగా మనము మన శత్రువుల కంటే అధికమైనటువంటి బలము పొందుకొని ఉన్న వారముగా గుర్తించి దేవుని చెయ్యి పట్టుకొని దేవుడు నడిపిస్తున్నటువంటి పవిత్రమైన జీవ మార్గమును మనం పయనిస్తూ గమ్యానికి చేరుదుముగాక. పరలోక రాజ్యానికి వెళ్లేంత వరకు ఈ ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి బలహీనతలు, వెనుకకు లాగేటువంటి పరిస్థితులు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అసమాధాన క్రియలు, కోపోద్రేకాలు, ప్రేమలేనితనము, సజ్జన ద్వేషులు, ఇటువంటి క్రియల చేత ఈ ఆత్మీయ మార్గములకు వెనుకకు లాగుబడేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ప్రభు సెలవిస్తున్నారు, మీరు భయపడొద్దు, మీ శత్రులందరికంటే, మీ విరోధులందరికంటే అధికమైన బలమును నేను మీకు అనుగ్రహిస్తున్నాను. నేను చూపిస్తున్నటువంటి మార్గంలో నా రాజ్యానికి చేరేంత వరకు తిన్నని త్రోవలో ఆత్మచేత నడిపించబడండి, పాపాన్ని జయించండి అని ప్రభు సెలవిస్తుండగా మనం అధిక బలం పొందుకున్న వారంగా, లోక పాపాన్ని, సాతాను తంత్రములను, శత్రు క్రియలను జయించిన వారంగా వాటిని అద్రోహిస్తూ ఓడిస్తూ ముందుకు సాగిపోతూ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదుముగాక. ఈ నదిని మాటలు ప్రతి మన హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసిడైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. గురు తండ్రి, విరోధులందరికంటే కూడా నీ జనులమైనటువంటి మాకు ప్రత్యేకమైనటువంటి అధికమైనటువంటి బలాన్ని మీరు అనుగ్రహించినారని మీరు సెలవిచ్చారు. కేవలం వారు మా మార్గానికి ఆటంకాన్ని కలిగించు ఉన్నందు
చేత వారికంటే అధికమైన బలాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. ఇక మీదట ఎవరికి బానిసలుగా కాక, ఎవరిని ఓడించలేనటువంటి బలహీనులుగా కాక, ప్రతి పాపాన్ని, ప్రతి ఒక్క శత్రు క్రియను లోకమును జయిస్తూ ముందుకు సాగునట్లుగా నీ శక్తి చేత ఇంకను అలంకరించి సహాయం చేయండి. వాక్యం వారందరినీ అట్టి విధంగా మీరు ఆశీర్వదించి మరి ప్రతి అవసరతను అక్కర్ని నీ మహిమలో తీర్చి ఎవరికి భయపడక ముందుకు సాగునట్లుగా కృప దయచేసి రాగల రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.